ఐం హ్రీం శ్రీం అదృష్టరత్న దాండే అద్భుతమైన ఫలితాలు ధనము సుఖము సంతోషం ఇస్తుంది. ఎవరికైనా తిజోరీ నిండా తిజోరీ అనగా లాకర్ లేదా డబ్బులు పెట్టుకునే ఇనప పెట్టి లోపలి భాగాల్లో ధనము బంగారము పూర్తిగా నిండిపోతూ ఎక్కువ అవుతూ ఉండాలంటే ఏకైక మార్గం ఏంటంటే మీ తిజోరీలో నాలుగు వైపులా 4 గోడలు అంటే 3 వైపులు గోడ ఉంటుంది, ఎదురుగుండా తలుపు ఉంటుంది. 4 వైపులా 4 చిన్న అద్దాలు 4 పలకలు కానీ రౌండ్ కానీ అద్దాలు తీసుకుని దాన్ని డబుల్ ఫిక్స్ గమ్తో కానీ లేకపోతే ఆ టేప్తో కానీ లేకపోతే ఫెవిక్విక్తో కానీ ఒక అద్దాలు చిన్న అద్దాలు తీసుకుని ఆ అద్దాల మీద రూపాయి బిళ్ళలు అతికించాలి. రూపాయి బిళ్ళలు అతికించేటప్పుడు రూపాయి ఎదురుగుండా కనిపించాలి, సింహాలు వెనక పక్కకి వెళ్ళిపోవాలి. అది జాగ్రత్తగా గమనించండి. ఇలాంటివి తీసుకుని తిజోరీకి 2 వైపులా ఎదురెదురుగా ఒక దాంట్లో నుంచి ఒకటి కనిపించే విధంగా తిజోరీకి 2 పక్కల లోపల పక్కన అతికించాలంటే దాని మధ్యలో డబ్బు కానీ బంగారం కానీ ఉండాలి. అలాగే బ్యాక్ సైడ్ దానికి కరెక్ట్గా ఎదురుగుండా తలుపుకి ఒక అద్దము, మొత్తము 4 అద్దాలు 4 వైపులా పెట్టి శ్రీం 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 ధనం వృద్ధయ 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 ఇదే మంత్రం. ఇది 108 సార్లు చదువుకోవాలి. తర్వాత వీలున్నప్పుడు ప్రతి శుక్రవారం చదువుకోవాలి. మీ దాంట్లో కనుక మీరు ప్రతిరోజు రాసుకొని పెట్టుకోండి కాగితం మీద. మీ దాంట్లో కనుక 10 లక్షలు ఉంటే వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే టైంకి దాంట్లో 40 లక్షలు లేకపోతే అడగండి. అదృష్టరత్న దాటం వల్ల జరిగే అద్భుతాలు. ఎందుకంటే ఇది శుక్రశ్వేతరత్నం, శుక్రుడి యొక్క రూపము అద్దము. అలాగే జూదర్లు అంటే కొద్దిగా షేర్లు వ్యాపారము, కొద్దిగా రిస్క్ వ్యాపారాలు చేసేవాళ్ళు తిజోరీ యొక్క కింద పక్కన ఒకటి, అలాగే పై గోడకు పైన కూడా అతికించాలి. ఇట్లా 6 అద్దాలు వస్తాయి. ఈ అతికించి మంత్రం చదువుకోవాలి. ఒక అద్భుతం. వీలుంటే అక్కడ కొద్దిగా పచ్చకర్పూరం, మంచి వాసన వచ్చేది పచ్చకర్పూరం లోపల పెట్టుకుని దాన్ని విపరీతమైన అభివృద్ధి చూసుకుంటారు. అదృష్టతను ఈ టైంలో పెట్టుకోండి, అద్భుతాలు జరుగుతాయి. శుభం భూయాత్.